హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో వంకాయతో ఒక కొత్త రకం వంటకం చేసి చూపించబోతున్నా. చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఎక్కువగా గుత్తి వంకాయ కర్రీ అంటే ఇష్టపడుతూ ఉంటారు. అంతకంటే కూడా టేస్టీగా ఈ కర్రీ మీకు ఇంకా నచ్చుతుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి. మనం ఎన్నో రకాలుగా వంకాయని చేస్తూ ఉంటాం. ఒక్కసారి ఈ విధానంలో ట్రై చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇందుకోసం ముందుగా స్టవ్ వెలిగించి వంకాయల్ని ఇలా ఏదైనా స్టిక్ కానీ లేదా కడ్డీకి కానీ మనం గుచ్చుకోవాలి. అలా గుచ్చుకోవడం వల్ల వంకాయల్ని మనం బాగా కాల్చుకోవడానికి ఈజీ అవుతుంది. లో ఫ్లేమ్లోనే వీటిని దాదాపు 10 నిమిషాల పాటు అటు ఇటు తిప్పుతూ బాగా కాలనివ్వాలి. అప్పుడే వంకాయ అనేది లోపలి దాకా ఉడుకుతుంది. హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి, పైన తోలు అనేది త్వరగా మాడిపోతుంది. వంకాయ మాత్రం లోపల పచ్చిగానే ఉండిపోతుంది. అందుకోసమని వంకాయల్ని అటు ఇటు తిప్పుతూ బాగా ఉడికించుకోవాలి. అలాగే ఒక చిన్న అల్లం ముక్క, ఒక 2 ఇంచులు ఉండేదాకా అల్లం ముక్కను కూడా తీసుకొని అల్లం ముక్కను కూడా కాల్చి తీసుకోవాలి. చూస్తున్నారుగా వంకాయలు అనేది మనకి ఎంత బాగా ఫ్రై అయిపోయాయో. ఈ విధంగా మనకి వంకాయ అనేది 2 వైపులా బాగా కాల్చి తీసుకోవాలి. చూస్తున్నారుగా ఇలా కాల్చిన ఈ వంకాయలన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇలా వంకాయల్ని కాల్చి ఎక్కువగా మనం గొజ్జు పిసుకుతూ ఉంటాము. అలా కాకుండా ఈ వంకాయలను కాల్చిన తర్వాత మసాలా పెట్టి కర్రీ చేసామంటే చాలా బాగుంటుందండి. రైస్లోకి, రోటీస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఫుల్ వీడియో చూసి ఒకసారి ట్రై చేయండి. ఇలా చల్లారిన తర్వాత దీనిపైన ఉన్న తొక్కు అంతా తీసేసుకోవాలి. మనకి ఇదంతా మాడిపోయి ఉంటుంది కాబట్టి కూర అనేది టేస్ట్ అస్సలు బాగోదు. ఇదంతా తీసేసామనుకోండి, మనకి మాడు వాసన రాకుండా ఉంటుంది. ఇలా మొత్తం వంకాయలన్నిటికీ కూడా తీసేసుకొని తర్వాత వంకాయల లోపల పుచ్చులు ఏమైనా ఉన్నాయా అనేది చెక్ చేసుకొని తర్వాత పెద్ద పెద్ద పీసుల్లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని అందులోకి కొద్దిగా నూనెను వేసుకోవాలి. ఒక 5-6 స్పూన్ దాకా నూనెను వేసి 1 స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి బాగా ఫ్రై అయిపోయాక ఇందులోకి 5-6 వెల్లుల్లి రెబ్బలను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక 1/2 ఇంచ్ అల్లంని కూడా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 పెద్ద సైజు ఆనియన్స్ని కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు అనేది మనకి కూర ఎంత అవసరమవుతుందో దానిని బట్టి వేసుకోవాలి. అదే మీడియం సైజు అయితే ఒక 3 లేదా 4 వేసుకున్నాం అనుకోండి, మనకి కూర అనేది ఎక్కువ క్వాంటిటీలో వస్తుందన్నమాట. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు, 3 టమోటాలని వేసుకోవాలి. ఈ టమోటాలని కూడా కాస్త సాఫ్ట్గా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా టమోటాలు కాస్త సాఫ్ట్గా అయిపోయాక ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ గరం మసాలా, 1/4 టీ స్పూన్ పసుపును వేసేసుకొని ఈ మసాలా అంతా 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. ఇలా ఆయిల్లో ఈ మసాలా అంతా బాగా ఫ్రై అయిపోయిందనుకోండి, మనకి రుచి అనేది చాలా బాగుంటుంది. తర్వాత మనకి ఈ మసాలా వేగడం ఎక్కువ టైం పట్టదండి. అందుకోసమని ఇప్పుడే 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. చూడండి, ఇలా వేగిపోయాక ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక వంకాయలను కాల్చి క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ వంకాయ ముక్కలన్నిటినీ కూడా ఇందులోకి వేసేసుకోవాలి. అలాగే ఇందులోకి కట్ చేసుకున్న అల్లంని మనం కాల్చి తీసుకున్నాం కదండి, ఆ అల్లంని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ని, ఒక పచ్చిమిర్చిని, కొద్దిగా కొత్తిమీరను అన్నీ కూడా చిన్న చిన్న ముక్కల్లాగా తరిగి వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని లో ఫ్లేమ్లోనే ఇదంతా 1 నిమిషం పాటు మాత్రమే వేయించుకోవాలి. మనకి ఈ మసాలా అంతా ఈ వంకాయ ముక్కలకు, ఆనియన్ ముక్కలకు అంటుకునేలా మాత్రమే మనం ఫ్రై చేసుకోవాలి. అంతే తప్ప మనకి ఇవన్నీ కూడా ఉడికించుకోకూడదు. మనకి ఉల్లిపాయ ముక్కలు అనేది కాస్త పచ్చిగా ఉండి తినేటప్పుడు తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి, పచ్చి ఉల్లిపాయలు, కొత్తిమీర ఇవన్నీ కూడా చాలా పచ్చిగానే ఉండాలి. అప్పుడే కూర రుచి అనేది చాలా బాగుంటుంది. ఈ విధానంలో మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి టేస్ట్ చేసి నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ వంటకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.